రాజధాని నగరంపై ఆకాశం ఒక్కసారిగా ఉరిమింది. హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. సాయంత్రం ఒక్కసారిగా కుండపోతగా వాన కురవడంతో రహదారులన్నీ ట్రాఫిక్తో స్తంభించిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా మియాపూర్లో 13.3, కూకట్పల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున ఫీడర్ల ట్రిప్ కావడంతో సరఫరా పునరుద్ధరణ ఆలస్యమైంది. మియాపూర్, కేపీహెచ్బీ, చందానగర్, సికింద్రాబాద్, లింగంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, అమీర్పేట, కూకట్పల్లి ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. రహదారుల్లో వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రం కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లలేక ఉద్యోగులు ఎక్కడికక్కడ ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో నగరం జలమయమైంది. పలు ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన వర్షం పడింది. భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరో 5 రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్లో మంగళవారం వర్షం కారణంగా నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు తలెత్తిన దృష్ట్యా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె శ్రీనివాసరెడ్డి, ట్రాన్స్కో సీఎండీ రిజ్వీ తదితర ఉన్నతాధికారులతో సమీక్షించారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఉన్నతాధికారులు తెలపగా వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగం చేపట్టే సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.